ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభవచనములు, నా ఆశీర్వాదములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, నరుని శరీరము పాపంలో పడివేయదు. పాపంలో పడివేసే శరీరాన్ని దేవుడు మీకు ఇవ్వలేదు. మీకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు అనేదే మీకు ఇప్పుడు చెప్పాలనుకొని చెప్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ శరీరాన్ని ఎలాగ సృష్టించాడు అంటే, మిమ్మల్ని సృష్టించడానికి దేవుడే తన 2 చేతులను మీ తల్లి గర్భంలో పెట్టి, మీ తల్లి మాంసకణాలను తన 2 చేతులతో తీసుకొని, తనకుండ అద్భుత శక్తితో మిమ్మల్ని తయారు చేశాడు. ఈ మాట నా సొంత మాట కానే కాదు. యెహోవా దేవుడు, ఉన్నవాడు అయిన దేవుడిగా నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని, తన పరలోక రాజ్యం నుంచి తన సన్నని స్వరాలను పంపుతూ, ఆ స్వరాలతో మాట్లాడి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు నాకేం చెప్పాడంటే, నేను భూలోకంలో నరులను సృష్టించుకోవటానికి నా 2 చేతులను స్త్రీ గర్భంలో పెట్టి, స్త్రీ మాంసకణాలను నా 2 చేతులతో తీసుకొని, నాకుండ అద్భుత శక్తితో శిశువులను తయారు చేస్తాను. ఆ శిశువులు సజీవంగా ఉండడానికి నేను నా రాజ్యంలో, నా సింహాసనం మీద ఆసీనుడైన నేను జీవమగల దేవునిగా నా నోటి నుండి జీవవాయువుని, జీవ కణాలను ఆ శిశువు శరీరంలో ఊదుతాను. స్త్రీ గర్భంలో ఉన్న శిశువు శరీరంలో ఊదుతాను. అప్పుడు ఆ శిశువు శరీరము అటు ఇటు కదులుతూ జీవిస్తూ ఉంటుంది. ఆ శిశువు శరీరంలోకి నా నోటి నుండి జీవ కణాలను ఊదినప్పుడు, ఆ జీవ కణాలే శిశువుకి ప్రాణకణాలుగా ఉంటాయి. ఆ ప్రాణం ఉండటం వల్లనే శిశువు చలిస్తూ ఉంటుంది అని దేవుడు చెప్పాడు. దేవుడు మిమ్మల్ని ఎలాగ సృష్టించాడు అంటే, తన అరిచేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాడు. తనకు ప్రియమైన బిడ్డలుగా మిమ్మల్ని చెక్కుకున్నాడు. తన ఆనందం కోసం, తన సంతోషం కోసం. అంత ప్రేమ స్వరూపి యెహోవా దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. తన పరిశుద్ధమైన చేతులతో చెక్కుకున్నాడు కనుక, దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు మీరు కూడా పరిశుద్ధులుగానే ఉన్నారు. ఎలాగున్నారు అంటే, దేవుని చేతిలో నుండి పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి రావటం వలన మీరు పరిశుద్ధులయ్యారు. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను సదా కాపాడుకుంటూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మరి దేవుడు మీకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు అంటే, తన 2 చేతులతో తయారు చేసి ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడంటే, మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మీరు సంతోషంగా జీవించడానికి ఉపయోగపడే శరీరాన్ని ఇచ్చాడు. పాపానికి బానిస కాని శరీరాన్నే దేవుడిచ్చాడు. పాపాన్ని కోరుకోదు. శరీరానికి దేవుడిచ్చింది ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతలన్నిటికీ కూడా దేవుడు వాటి హద్దులను ఇచ్చాడు. ఆకలికి ఒక హద్దునిచ్చాడు, దప్పికకు ఒక హద్దునిచ్చాడు,
నిద్రకు ఒక హద్దునిచ్చాడు, కామానికి ఒక హద్దునిచ్చాడు. అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి. ఏ అవసరతను కూడా ఎక్కువగా ఇవ్వలేదు, ఏ అవసరతను కూడా తక్కువగా ఇవ్వలేదు. ఆ అవసరతలన్నిటినీ కూడా పాపాన్ని కోరుకునే విధంగా ఇవ్వలేదు దేవుడు. మీరు మీ శరీర అవసరతలను వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, వాటి రుచికి కానీ వాటి బతుకు కానీ వాళ్ళ శరీరానికి కానీ బానిస కాదు, తనకై తాను. దేనికి బానిస కాని శరీరాన్నే దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ఆనందంగా ఈ లోకంలో జీవిస్తూ తన చిత్తానుసారంగా జీవించడానికి ఉపయోగపడే శరీరాన్ని దేవుడిచ్చాడు మీకు. అంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు. మరి మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము దేవుని భక్తులుగా ఉన్నాము, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని కోరుకుంటున్నాము, కానీ మాకు కొన్నిసార్లు పాపపు కోరికలే కలుగుతున్నాయి, పాప ఫీలింగ్సే వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలైన వాళ్ళరా, మీరు దేవుని భక్తులుగా జీవించాలని కోరుకుంటున్నప్పుడు, పాపం చేయకూడదని కోరుకుంటున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మీరు జీవించాలని కోరుకుంటున్నప్పుడు, పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటున్నప్పుడు, మీ శరీరం మీకు వ్యతిరేకంగా పాపాన్ని కోరుకోలేదు. మీ శరీరం పాపం కోరికలను ఫీలింగ్స్ కలిగి లేదు. దేవుడు మీకు అనుకూలమైన శరీరాన్నే ఇచ్చాడు, మీకు లోబడే శరీరాన్నే ఇచ్చాడు. మీ శరీరం మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఆ సెల్ ఫోన్ లాగే మీకు ఉపయోగపడుతుంది. మీరు మీ సెల్ ఫోన్ని దేనికోసం వాడుకుంటే దానికోసం ఉపయోగపడుతుంది. ఎలాగ వాడుకుంటే అలాగ ఉపయోగపడుతుంది. అలాగే శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాగే మీకు ఉపయోగపడుతుంది. శరీరానికి దేవుడు కోరికలను ఫీలింగ్స్ని ఇవ్వలేదు, అవసరతలను మాత్రమే ఇచ్చాడు. అంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు. మరి మీ శరీరంలో పాపపు కోరికలు ఫీలింగ్స్ కలుగుతున్నాయి అంటే అవన్నీ శరీరానివా అంటే కానే కాదు. మరి ఎవరివి అంటే ఈ లోకాధికారి అయిన సాతాను ఉంది. ఆ సాతాను ఏం చేసిందంటే మీ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. మరి అధికారం కలిగి ఉండటము మీరు చేసిన పాపానిక అంటే కానే కాదు. మరి ఎవరు చేసిన పాపానికి మీ అందరి శరీరాల మీద సాతాను అధికారం కలిగి ఉంది అంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు సాతాను ప్రభావానికి గురయ్యి దేవుని ఆజ్ఞ అతిక్రమించినందుకు దేవుడు వారి సంతానమైన లోకమాన వాళ్ళందరి శరీరాల మీదకి కూడా సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే సాతాను ఏం చేసిందంటే మీరు మీ శరీరానికి ఉండే అవసరతలను, ఆకలిని, దప్పికను, నిద్రను, కామాన్ని ఎలాగైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచులను ఇష్టపడింది సాతాను. వారి శరీరాలని ఇష్టపడింది సాతాను. వాటి యొక్క రుచులను ఇష్టపడింది. మీరు ఏ పానీయాలు అయితే తాగుతూ ఉంటారో వాటి రుచిని ఇష్టపడింది సాతాను. మీరు ఏ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారో వాటి యొక్క రుచిని ఇష్టపడింది. మీరు ఎవరితోనైతే కామాన్ని తీర్చుకుంటూ ఉంటారో వాళ్ళ శరీరాన్ని ఇష్టపడింది. ఇలా ఇష్టపడి పదే పదే కావాలని కోరుకుంటూ ఉంటుంది. అది కోరుకునే కోరికలన్నింటినీ కూడా సాతాను మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది. లోకం మీద అధికారం కలిగి ఉంది కనుక అది వాయుమండలంలో ఉండి దాని కోరికలను, ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా దాని కోరికలే. సాతాను మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండటము
మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులు చేసిన పాపానికే తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని దేవుడు పిల్లలకి ఇస్తూ ఉంటున్నాడు. ఆదామవుల నుండే, అది మీరు చేసిన పాపానికి కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి సాతాను కోరికలను ఫీలింగ్స్ని మీరు చంపుతూ ఉండాలి. దేవుడు మీ శరీరాలకు కోరికలను ఫీలింగ్స్ని ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు అంటే దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన అవసరతలను వేటితో తీర్చుకోవాలి, ఎలాగ తీర్చుకోవాలి అని మీకే మీరు కోరుకుంటూ మీకే మీరు ఫీల్ అవుతూ తీర్చుకోవాలనియే కోరికలను ఫీలింగ్స్ని ఇవ్వలేదు. మీకే మీరు కోరుకోకుండా, మీకే మీరు ఫీల్ కాకుండా మీ శరీరంలో కలిగే ప్రతి పాపపు కోరిక, ప్రతి పాప ఫీలింగ్స్ అన్నీ కూడా సాతానువే. వాటిని కనిపెట్టి ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి మీరు. సాతాను పిరికిది, మానసిక రోగి భయస్తురాలు. దేనికి మానసిక రోగంతో ఉంటుంది, దేనికి భయంతో ఉంటుంది, పిరికితనంతో ఉంటుంది అంటే దాని కోరికలను ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపినప్పుడు మీరెక్కడ వాటిని కనిపెడతారో దానివని అనే నిరంతరం భయపడుతూ ఉంటుంది. పిరిగితనంతోనే ఉంటుంది, మానసిక రోగంతోనే ఉంటుంది. అలాంటి మానసిక రోగి అయిన సాతానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. సాతాను మీ శరీరంలో పంపే దాని పాపపు కోరికలను ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీరు కనిపెడితే, ఎన్ని సాతాను కనిపెడితే కొంతకాలానికి సాతాను భయపడుతుంది. వాటన్నింటినీ మీరు కనిపెడుతున్నారని కొంతకాలానికి అది దాని కోరికలను ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపలేదు. మీరు ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటూ ఉంటారో దాని రుచిని ఇష్టపడిద్ది. దానికి సంబంధించిన కోరికల ఫీలింగ్స్ని మీ శరీరంలో ఉంచుతుంది. మీరు ఏ పానీయాలైతే తాగుతూ ఉంటారో వాటి రుచికి ఇష్టపడి వాటిని పదే పదే కోరుకుంటూ ఉంటుంది, పాపంలో పడివేస్తూ ఉంటుంది. వాటి కోసం మీరు ఎవరితోనైతే కామం అనే అవసరతను తీర్చుకుంటూ ఉంటారో వాడి యొక్క శరీరాన్ని ఇష్టపడుతూ ఉంటుంది, కామాన్ని పదే పదే కోరుకుంటూ ఉంటుంది. సాతాను అందమైన వారిని కోరుకుంటూ ఉంటుంది. సాతాను దానికి సంబంధించిన కోరికల ఫీలింగ్స్నే మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. వాటన్నిటిని కనిపెడితే అది మీ నుండి వెళ్ళిపోతుంది కొంతకాలానికి. భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ప్రతి దానిని చంపివేయండి ఎప్పటికప్పుడు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు గనక దాని ప్రభావానికి గురయ్యి వాటి దాని కోరికలానుసారంగా మీరు జీవిస్తే మీ శరీరంలో ఉన్న పవిత్రత అనేది పోతుంది. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే కనుక మీరు అపవిత్రులుగా మారుతారు. అపవిత్రులుగా మారితే దేవుడు తన రాజ్యాన్ని తీసుకోడు, మిమ్మలను ఇక్కడనే ఉంచుతాడు. ఇక్కడ మీరు అపవిత్రత్వంగా మారి సమాధుల్లో తిరుగుతూ ఉంటారు, మనుషుల మధ్య వచ్చి తిరుగుతూ ఉంటారు. మానసిక రోగం ఏర్పడుతుంది. లోకాధికారి అయిన సాతాను అధికారం కిందకి వెళ్ళిపోతారు. అపవిత్రాత్మగా మారిన మీరు బానిసలైపోతారు సాతాను చేతిలో. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు పరిశుద్ధులుగా జీవించాలి. సాతాను మీ శరీరంలో పంపే పాపపు కోరికలను ఫీలింగ్స్ని చంపేయండి ఎప్పటికప్పుడు గుర్తించి. ఇక్కడే ఉండటం కాదు, మరి మీరు ఎక్కువగా పాపం చేస్తే నరకానికి పంపుతాడు దేవుడు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు నరకానికి పోకూడదని కోరుకుంటున్నాను. అపవిత్రాత్మగా మారి ఇక్కడ ఉండకూడదని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలని నేను కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. కనుక మీ శరీరంలోకి సాతాను పంపే పాపపు కోరికలను ఫీలింగ్స్ అన్నింటినీ కనిపెట్టండి. వాటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. మీరు చంపితే కొంతకాలానికి సాతాను దాని కోరికలను ఫీలింగ్స్ పంపలేదు. మీరు చంపుతున్నారని, మీరు కనిపెడుతున్నారని. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే దానికి పిరికితనం ఎక్కువ అవుతుంది, మానసిక రోగం ఎక్కువ అవుతుంది, భయం ఎక్కువ అవుతుంది. ఆ భయంతో మిమ్మల్ని జీవించలేదు, మీ మీద తన ప్రభావాన్ని చూపలేదు, మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది అని మీ కింద మీ పనివాడిగా చెప్తూ ఉన్నాను.
దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని మరొకసారి నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.